నా ఫ్రెండ్ సన్నీ లియోన్ తో మొరేషియస్ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ లో సన్నీ లియోన్ కి మూడొచ్చింది ఓవర్ యాక్షన్ చేయించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? మొరేషియస్ లో హోటల్ కి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి కట్టేసి ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన దాని మొహం మీద పారేస్తాను. నేను సన్నీ లియోన్ బెడ్ మీద నా ఎక్స్ తో బ్రదర్ అని అన్నారు. ఓకే నేను ఇంటికి వెళ్ళి మ్యాట్రెస్ మీద పడుకున్నా. అబ్బా అంటే చెప్పకుండా వెళ్ళిపోగా నైట్ ఆకలేస్తే తింటాం పెరుగువడ, నా ముందుంది తేజస్వి మడివాడ. వచ్చిందండి వయ్యారి. అక్కడికి ఆపేస్తున్నా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అంటూ ఉంటావు. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. సిగ్గుండాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సెటప్ ప్లీజ్. ఎవరైనా వస్తారా సెటప్ ఉన్నా? అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. యూఎస్ నుంచి తెచ్చుకోలేదా? వాడిది ఎక్కడక్కడ వదిలేస్తాడు. ఏం మాట్లాడుతున్నారా ఇద్దరు? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఓకే, ఈస్ మ్యారీడ్ నో. లేకపోతే లెఫ్ట్ ఓకే. డైరెక్ట్ అడవి. ఇంటెలిజెంట్ ఫెలో. స్టోరీ నరేషన్ ఉంది, రమ్మన్నారు. ఏదో ఫ్యూజ్ పోయి లైట్స్ ఆఫ్ అయినాయి. ఏదో ఫ్యూజ్ కాదు, నీదే. నీకు ఇది కనిపించిందే ఇక్కడ నుంచి నాకంతా కనిపి. సరే నెక్స్ట్ సెటప్ ఎవరు వస్తున్నారు? కిషోర్ తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? ఆట ఆడుకుందాం రా. ఎక్కడికి? ఈ వీడిదేది? నాది నా దగ్గరే ఉంది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? రాత్రి రాత్రికి రమ్మంటున్నాడు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెల్లరగిపోతారు అంతే. రాత్రి నా పడుకోలేదు, పడుకున్నా నిద్రే రాదురా. నీకెందుకు వస్తుంది సన్నీ లియోన్ తో తిరుగుతుంటే నువ్వు? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. వాడు రాత్రికి ఎన్ని చేశాడండి. వాడికి రాత్రి ఏదో చేయాలని మీరు వస్తారా? రమ్మంటారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు.